ఈ వీడియోలో మనం బొటాక్స్ ఇంజెక్షన్ ఏ న్యూరలాజికల్ కండిషన్స్ లో ఇవ్వచ్చు, అది ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలుసుకుందాం. బొటాక్స్ అనే ఇంజెక్షన్ నర్వ్స్ నుంచి మజిల్స్ కి రిలీజ్ అయ్యే ఎస్టైల్ కొలిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ ఇంపల్స్ ని తగ్గించి మజిల్ అనేది హైపర్ యాక్టివ్ కాకుండా వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఈ బొటాక్స్ అనేది సాధారణంగా పోస్ట్ స్ట్రోక్ స్పాసిటీ, అంటే కొంతమందిలో పక్షవాతం వచ్చి ఒక కాలు ఒక చెయ్యి గట్టిగా స్టిఫ్ గా అయిపోయి నడిచేటప్పుడు ఒక రకంగా పాస్చర్ పెట్టి ఫుల్ మూమెంట్ అప్పుడు పెయిన్ రావడం, ఇదంతా స్పాస్టిసిటీ వల్ల జరుగుతుంది. ఈ స్పాస్టిసిటీని తగ్గించాలంటే బొటాక్స్ ఇంజెక్షన్ దాని కన్సర్న్డ్ మజిల్స్ లో ఇవ్వాలి. రెండోది మల్టిపుల్ స్క్లీరోసిస్. కొంతమందిలో మెదడులో ఉన్న నరాల తొడుగు అనేది క్రమక్రమేణా తగ్గిపోవటం వల్ల మెదడు నుంచి 2 కాళ్ళకి సంబంధించిన నరాలకి ఈ స్పాస్టిసిటీ అనేది వస్తుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళు స్పాస్టిక్ గెయిట్ వచ్చి నడవటం ఇబ్బంది అయిపోయి 2 కాళ్ళ నరాలు బాగా స్టిఫ్ అయిపోతూ ఉంటాయి. సో దీనికి బొటాక్స్ ఇంజెక్షన్ ఇచ్చి దీని స్పాసిటీని తగ్గించి గెయిట్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫోర్త్ది, కొంతమంది చిన్నపిల్లల్లో మెదడులో సెరిబ్రల్ పాలసీ అనే కండిషన్ లో మెదడులో నరాలు డెవలప్మెంట్ లేకపోవటం వల్ల 2 కాళ్ళు స్టిఫ్ అయిపోయి నడవటం ఇబ్బంది అవుతూ ఉంటది. నడిచేటప్పుడు వాళ్ళు క్రాస్ వాకింగ్ వచ్చి పడిపోవటం ఇలా జరుగుతూ ఉంటది. సో ఈ కండిషన్స్ లో కూడా బొటాక్స్ ఇంజెక్షన్ ఇచ్చి గెయిట్ ని నార్మల్ చేయొచ్చు. ఇంకా అదర్ కండిషన్స్ లైక్ బ్లెఫరోస్పాజం, అంటే కొంతమందిలో కళ్ళు ఐలిడ్ మజిల్స్ బాగా స్టిఫ్ అయిపోయి స్పాజంలోకి వెళ్ళి కళ్ళు మూతపడిపోయి కళ్ళు తెరవాలంటే బాగా నొప్పిగా డిస్కంఫర్ట్ గా ఉంటది. సో ఈ ఆర్బిక్యులారిస్ ఆక్యులి అనే మజిల్స్ కి బొటాక్స్ ఇంజెక్షన్ ఇవ్వటం నుంచి ద్వారా వాళ్ళ ఈ ఐ మజిల్ స్పాజం ని తగ్గించవచ్చు. రెండోది డిస్టోనియా, అంటే బాడీలో డిస్టోనియా అనేది ఏ మజిల్ కైనా రావచ్చు. కామన్ గా ఎక్కువగా వచ్చేది మెడ, అంటే సర్వైకల్ డిస్టోనియా. రెండోది కాళ్ళకి ఫుట్ డిస్టోనియా అంటారు. సో ఈ డిస్టోనియా రావటం వల్ల అక్కడ పర్టికులర్ పార్ట్ ఆ మజిల్స్ అనేది స్టిఫ్ అయిపోయి హైపర్ యాక్టివ్ ఉండటం వల్ల జనరల్ గా ఈ డిస్టోనియాలో అబ్నార్మల్ పాస్చరింగ్, అంటే ఒకవైపు కాలు కానీ మెడ కానీ ఒకవైపు తిరిగి స్టిఫ్ అయిపోవటం ఉంటది. సో ఇలాంటి కండిషన్స్ లో కూడా ఆ మజిల్స్ కి బొటాక్స్ ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా ఆ మజిల్స్ రిలీజ్ అయిపోయి ఆ స్టిఫ్నెస్ తగ్గి ఆ అబ్నార్మల్ పాస్చర్ ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బొటాక్స్ ఇంజెక్షన్ నేను పై చెప్పిన కండిషన్స్ అన్నిట్లో కూడా మన విజయకృష్ణ హాస్పిటల్లో అందుబాటులో ఉంది. ఎవరైతే రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళకి తక్కువ కాస్ట్ లో యూటిలైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.